దూరపు కొండలు నునుపు అన్నట్లు మన చంద్రబాబు నాయుడు గారి దృష్టి మొత్తం విదేశాలపైనే ఉన్నట్లుంది. అందుకే అనుకుంటా మాతృభాషను కాదని ఆంగ్ల భాషను దగ్గరికి తీసుకుంటున్నారు. మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి వరకు ఉన్న తెలుగు మీడియంని తీసేసి ఇంగ్లీష్ మీడియంని ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అలా నిర్ణయం తీసుకున్నారో లేదో అన్ని వర్గాల నుండి నిరసనలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. దాంతో ఒక్కసారిగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని సిఆర్డిఏ కార్యాలయం వద్ద పురపాలక శాఖ మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇబ్బంది లేదని, తెలుగు మీడియంలో చదువుతున్న వారు ఆ మీడియంలోనే పరీక్ష రాయవచ్చని తెలిపారు. తాము చదువుతున్న మీడియంలోనే పరీక్ష రాసే వీలు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఇంగ్లీష్ మీడియం వైపు మార్చేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. దీనిని రాజకీయం చేయవద్దని ఫౌండేషన్ కోర్సు ప్రారంభం సమయంలో కూడా విమర్శలు చేశారని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థల్లో మార్పులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరమని ఆందోళన చెందవద్దని నారాయణ తెలిపారు. తెలుగు మీడియంలో చదవడం వల్లనే పోటీ పరీక్షల్లో ఎంపిక కావడం లేదని నారాయణ అన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలు అన్నీ ఇంగ్లీష్లో జరుగుతున్నాయని, ఎంసెట్లో సీట్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి ఎక్కువగా రావడం లేదని, ఇంగ్లీష్ చదివే విద్యార్థులు ఇంటర్నెట్ వినియోగించుకుని మరింతగా ప్రిపేర్ అయ్యే వీలు ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి ర్యాంకులు భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నామని నారాయణ తెలిపారు. కాగా తెలుగు జాతి సంక్షేమం కోసం తను అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆ భాషనే స్కూల్లో లేకుండా చేయడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వచ్చింది. ఈ నేపథ్యంలో బాబు ప్రభుత్వం వెనక్కు తగ్గింది. చూద్దాం ఇంకేం గొప్ప నిర్ణయాలు తీసుకుంటారో మన ఏపీ సీఎం.